సార్ సమస్యలు, పోరాటాలు ఇవన్నీ ఓకే. ఇంత మేధావైన మీరు కేఏ పాల్‌తో కలవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయన పక్కన కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అక్కడ మీ క్రెడిబిలిటీ తగ్గదని ఆ రోజు మీరు భావించలేదా? ఎందుకంటే చాలా వరకు ఆయన రాజకీయాల్లో అందరూ కామెడీ పీస్‌లానే చూస్తారు. మీరొచ్చి ఒక సీరియస్ రాజకీయ నాయకులా ముందుకెళ్దాం అనుకుంటున్నారు. మీరెందుకు కలవాలనిపించింది మీ ఇద్దరికీ? ఎవరైతే స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తారో, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారో వాళ్ళందరితో కలిసి పోరాటం చేస్తామని నేను ఎప్పుడో చెప్పాను. ఆ పర్టికులర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్టీల్ ప్లాంట్ గురించి కేఏ పాల్ గారు నేను కూడా ప్రయత్నం చేస్తాను, అందరం కలిసి వెళదామన్నారు. నన్ను కూడా ఆహ్వానించారు, నేను వెళ్ళాను. ఆయన ఉద్దేశం ఏంటి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, స్టీల్ ప్లాంట్కు ఫండ్స్ తీసుకురావాలి మనం. సో ఆ విధంగా ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కూడా ఆ ప్రయత్నంలోకి వెళ్ళాలి. ఎందుకంటే మన భావాలు వారి భావాలు ఒకటే కాబట్టి ఆ విశేషమైన పర్టికులర్ ఇష్యూ గురించి ఆయనతో పాటు నేను వెళ్ళాను. అందులో ఏముంది? ఆయన కూడా ఒకప్పుడు ఏ విధంగా ప్రపంచాన్ని ఏలారో మీకు తెలియాలి. ఎందుకంటే ఆ సమయంలో ఎంతో మంది లీడర్స్. సాఫ్ట్ కార్నర్ అంటే మన తెలుగువాడు మొత్తం ప్రపంచంలో ఈ విధంగా ప్రపంచ నాయకులు కూడా ఎదురు చూసే విధంగా ఉన్నారంటే మనం అందరం కూడా గర్వపడాలి దాని గురించి. తప్పేముందండి దాంట్లో? మనలో ఉన్న వ్యక్తి, మన తెలుగువారు ఆ విధంగా ప్రపంచాన్ని ప్రభావితం చేశారంటే మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. సో అటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి నేను చేస్తాను, అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొస్తానంటే మనం అందరం కలిసి వెళ్ళాలి. మనకు ఉద్దేశం ఏంటి? అక్కడ వ్యక్తి ఎవరో ముఖ్యం కాదు, వ్యక్తి యొక్క ఉద్దేశాలు ఏంటి అన్నవి ముఖ్యం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు కూడా వ్యక్తుల్ని వ్యక్తుల్లాగా చూస్తూ వారిని ఆ విధంగా కించపరుస్తూ చేసే స్వభావాన్ని దాని నుంచి మనం బయటికి తీసుకురాగలగాలి. కాబట్టి ఆ రోజు కేఏ పాల్ గారి దగ్గరికి నేను వెళ్ళాను, వారు పిలిచారు, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాము, మేము మా కృషి మేము చేస్తామని చెప్పాం. అందులో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. సార్, ఈరోజు పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సిన ప్రాజెక్టు, ప్రత్యేక హోదా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది, స్టీల్ ప్లాంట్ ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేస్తుంది. ఇవన్నీ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మీరు స్టేట్ గవర్నమెంట్ మీద పోరాడితే ఏమొస్తుంది సార్? మీరు వెళ్ళి కూర్చొని ధర్నా చేయాల్సింది ఢిల్లీలో, మీరు ప్రజలు పెట్టాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ మీద. స్టేట్ గవర్నమెంట్తో కలిసి మీరు వెళ్ళాలి తప్ప మీరు సింగిల్గా వెళ్తే. అందుకనే కదా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళింది, అందరం కలిసి వెళ్దామని. ఆ రోజు చెప్పడానికి వెళ్ళింది అందరం కలిసి వెళదామని చెప్పాను. నేనేం మిమ్మల్ని వెళ్ళమని చెప్పలేదు. ఆయన అన్ని పార్టీలను పిలవండి, అందరం కలిసి ప్రధానమంత్రి ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చుందాం మనం. ఈ నియమాలు, పోలవరం కేంద్రం కడతానంటే గత ప్రభుత్వం మేమే కడతామని ముందుకు వచ్చారు. మరి వీళ్ళు అడగాలి, ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని వీళ్ళే అడిగారుగా. మరి ఆ విధంగా చూసుకుంటే మరి అనేక సందర్భాల్లో మనకు అవకాశం వచ్చినా కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. దానికి వీళ్ళు కూడా కారణం. కాబట్టి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కారణమో ఇక్కడున్న రెండు పార్టీలు కూడా కారణం. అందుకనే ముఖ్యమంత్రి గారిని మేము ఏది మూడో పార్టీని వదిలేసారేమి? ఏదది? జనసేన కూడా. ఎందుకంటే వారు అధికారంలో లేరు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వారు మద్దతు ఇచ్చారు కానీ వారితో పాటు సీట్లు ఏం పంచుకోవాలి లాస్ట్ టైంలో. కానీ వారు కూడా అన్నారు, బీజేపీతో కలిసే ఉన్నారు కదా సార్. అదే వారు అప్పుడు అన్నారు, మాకు తీసుకొస్తాం, ప్రత్యేక హోదా తీసుకొస్తాం, కారం పూసుకోవాలి, ఇవన్నీ కూడా వారు మాట్లాడారు. సాఫ్ట్ కార్నర్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి ఉంది కాబట్టి ఒక గ్రూప్ గా మేము ట్రీట్ చేస్తున్నాం వాళ్ళని. అంటే ఇప్పుడు రెండు పార్టీలో చూడట్లేదు మీరు? ఏది? టీడీపీ కలిసే ఉన్నారుగా, వారు మద్దతు ప్రకటించుకున్నారుగా. ఒకరొకరు సీట్ల సర్దుబాటు కూడా అయింది, 24 సీట్లు వాళ్ళకి ఇస్తామన్నారు. సో ఆ విధంగా ఆ రెండు ఒక కూటమిగా పనిచేస్తాం. సో అప్పుడు కూటమిగానే ఉండింది, ఇప్పుడు కూటమిగానే ఉంది. మీకు రాలేదా సార్ పిలుపు? ఏది? ఈ రెండు కూటమిల్లో మీకు పిలుపు రాలేదు? ఏమి పిలుపులు లేవు. ఆ పిలుపుల గురించి మేము ఎదురు చూడడం లేదు. ప్రజల కోసం ఆలోచిస్తారా? ఆలోచించు. ఇందులో పొత్తులు పెట్టుకునే ప్రశ్నే లేదు. మా పార్టీ 7 పార్టీలు, చిన్న చిన్న పార్టీలు కలిసి మేము ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని ఒకటి మొన్న డిక్లేర్ చేసి, చిన్న పార్టీలు మేమంతా కలిసి. కాబట్టి అన్ని కలిసి వెళదాం ముందుకు అన్నది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు చూసాం ఏం చేసాయి. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండడానికి ప్రధాన కారణమైన ఈ పార్టీలు. తరువాత పైనున్న బీజేపీతో వీళ్ళు కుమ్మక్కవుతూ ఇప్పుడు కూడా ఇన్ని పనులు చేయని బీజేపీతో మళ్ళా ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే రాజకీయ ప్రాధాన్యత, రాజకీయ సౌలభ్యం ముఖ్యంగానే రాష్ట్రం ఏమైనా పర్వాలేదన్న కాన్సెప్ట్ మీరు చూసుకోవచ్చు. సో ఆ విధమైన పార్టీలతో పొట్టు పెట్టుకునే ప్రశ్నే లేదు. మేము చిన్న పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాం సార్. ముఖ్యంగా సిద్ధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఎలా ఉంది సార్? ఎందుకంటే పార్టీ అభ్యర్థుల్ని ఎన్నుకోవడం పెద్ద టాస్క్. ఎలా ఉంది మీకు? ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి? ఫిల్టర్ చేస్తున్నారా? మా దగ్గర అప్లికేషన్లు వస్తున్నాయి ఇప్పటికీ, రోజు అదే ఫోన్లు వస్తాయి నాకు. ఫోన్లు వచ్చి సార్ మేము ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తాం. మేము అడుగుతున్నాం, మీరు ఇంతవరకు ప్రజల కోసం ఏం చేశారు ఒకసారి తెలియజేయండి. మిగతా పార్టీలు ఏంటి, మీ దగ్గర డబ్బు ఎంత ఉందని అడుగుతున్నా. నెక్స్ట్ అదే అడగబోతున్నా. జరుగుతున్నది అదే కదా.
వాళ్ళు మనుషులు ఎవరో అడగట్లేదు, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేస్తున్నారు, పైన బయట దేశాల నుంచి కూడా తీసుకొస్తున్నారు చాలా మంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని డబ్బు రాజకీయాలుగా చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని డబ్బు స్వామ్యంగా తయారు చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ 40 కోట్లు పెడితే గానీ ఎమ్మెల్యే అవ్వలేకపోతున్నారన్న ఒక భావన ప్రజల్లో చర్చే ఉంది. దీన్ని మనం తీసివేయాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. డబ్బులు ఇచ్చి మళ్ళా నేను వచ్చి దానికి 5 రెట్లు డబ్బులు సంపాదించుకోవాలంటే రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది అన్నది ఆలోచించాలి ప్రజలు. జేడీగా టార్గెట్ 2029 2024 అంటే ఏం చెప్తారు? 24, 29, 34 ఇలా వెళుతూనే ఉంటుంది. ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ముందుకు వెళుతూ ఉంటాం, ప్రజలను సమీకరించుకుంటున్నాం, ముందుకు తీసుకొస్తాం. 24లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నాం మేము. ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారనేది మాకు కాన్ఫిడెన్స్ ఉంది. సరే, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే ఆస్తులు తాకట్టు పెట్టి పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు. అలాంటిది ఒక నిజాయితీ ఆఫీసర్గా పేరున్న మీరు ఒక రాజకీయ పార్టీని ఎలా నడపగలుగుతున్నారు అనేది చాలా మంది అభిప్రాయం. మేము సింపుల్ గా మేము కాంట్రిబ్యూట్ చేయాలి. మా అమ్మకు 3 లక్షల రూపాయలు ఇచ్చింది తన పెన్షన్లో. నేను నా పెన్షన్లో ఒక 5 లక్షల రూపాయలు వేసుకున్నాను. మా మిత్రులు కొద్దిగా ఇచ్చారు, దాంతో నడుపుతున్నాం. మేము పార్టీని మొదలు పెట్టాం, తీసుకెళ్దాం. మేము ప్రజలకు ఓట్లకు డబ్బులు ఇవ్వం, ఓటును కొనుక్కోం మేము ఎప్పుడు కూడా. అది కొనపోతే కదా సార్, అది పాపం. ఓట్లు కొనడం అన్నది పాపం. ఆ పాపం మేము చెయ్యం, మిగతా వాళ్ళని కూడా చేయొద్దు అంటున్నాం. మేము అందరము అభివృద్ధిలో పోటీ పడదాం రండి. అందుకనే అడుగుతున్నాను, ప్రజలకు ఈ విధంగా వాళ్లను కలుషితం చేసే వాతావరణాన్ని కల్పించి రాజకీయాలంటే ఇవే అన్న ఒక డెఫినేషన్ వీళ్ళు తీసుకొచ్చారు. దాన్ని మనం మటుమార్చాలి, దాన్ని మనం బయటికి తీసుకువేయగలగాలి అన్న ఆశాభావంతో మేము వస్తున్నాం. సమయం పట్టవచ్చు, ఖచ్చితంగా ఆ సమయంలో మేము నిలబడతాం, ఆ ప్రయాణం మేము చేస్తాం. జేడీ గారికి ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరంటే ఏం చెప్తారు? ఇష్టమైన ముఖ్యమంత్రి ఎక్కడ మొత్తం దేశంలో అనుకోవచ్చు, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుంటాం. ఏమవుతుందంటే ముఖ్యం అంటే వాళ్ళు చేసిన పనులు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నేను ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. సో ఆ విషయం తీసుకుంటే పివి నరసింహారావు గారు నాకు బాగా నచ్చుతారు. తెలుగువారి ఆత్మగౌరవం, అందరినీ కలుపుకొని పాలన పెట్టాలి అంటే ఎన్టీ రామారావు గారు నచ్చుతారు. ప్రజల యొక్క ముఖ్యంగా వ్యవసాయం, ఆ తర్వాత వచ్చేసి ఆరోగ్యం, ఈ విషయాల్లో తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు. అనేక పథకాలు వారు తీసుకొచ్చారు. టెక్నాలజీ వీటి డెవలప్మెంట్ కోసం చూసుకుంటే చంద్రబాబు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని విషయాలు చూసుకుంటే ప్రతి ఒక్కరు కొంత పనులు చేశారు. కాబట్టి ఓవరాల్గా ఒక మనిషి నాకు ఇష్టం కాబట్టి అతను ఏం చేసినా నాకు ఇష్టమే అంటే అది నేను వారు చేసే పనుల్లో ఏవి మంచి చేశారన్నదంటే ఆ విధంగా ఇష్టం. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు బాగా ఇష్టం. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు చేశారు, వారు కూడా ఇష్టం. ఎందుకంటే వారు దేశం చేసిన పనులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి కావచ్చు, లేకుంటే ఇంతకుముందు ఉన్నవారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసిన కొన్ని విషయాలు. కాబట్టి ఎప్పుడు కూడా ఇష్యూస్ మీద వెళ్దాం. ఏమైపోయిందంటే రాజకీయాల్లో వ్యక్తి పూజ మొదలైపోయింది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు అంటారు, రాజకీయాల్లో వ్యక్తి పూజ మొదలైతే అది అరాచకానికి దారితీస్తుంది. రాజులు వద్దనుకున్నాం మనం, ఇప్పుడు మళ్ళా వ్యక్తి పూజ చేయడం వల్ల మళ్ళీ ఆ రాచరికాన్ని మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా వ్యక్తులను చూసి వేయకండి, వారు చేసిన విధానాల గురించి మీరు మెచ్చుకోండి అని నేను చెప్తాను. ప్రజలు అధికారం ఇస్తే మీరు ప్రజలకు ఏం చేసి చూపిస్తారంటే ఏం చెప్తారు? మా మేనిఫెస్టో ఒక్కసారి చూడండి. 175 అభివృద్ధి కేంద్రాలుగా మేము తయారు చేస్తామని చెప్పి, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ను తీసుకొస్తామని చెప్పి, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ను తీస్తాం, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్. డ్రగ్స్ చూడండి ఎంత ప్రధానమైన బాధగా అయిపోయింది, ఇప్పుడు ఎంత సమస్య అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో కూడా మీకు డ్రగ్స్ దొరికే పరిస్థితి ఉన్నప్పుడు మరి దాన్ని బయటికి తీయాల్సిన బాధ్యత లేదా ఎవరి మీదైనా? కానీ దీన్ని ఇలాగే కొనసాగించాలా? తర్వాత ప్రకృతి విధ్వంసం, ఎక్కడ చూసినా మైనింగ్ అని చెప్పేసి ఎక్కడెక్కడ తవ్వేస్తున్నారు, ఋషికొండ గుండు కొట్టారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఆ తర్వాత రోడీయిజం, ఇవన్నీ లేని ఆంధ్రప్రదేశ్ చేయాలి. ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా ఒక అభివృద్ధి కేంద్రం అవ్వాలన్నది మా బేసిక్ ఉద్యోగం అన్నది వాళ్ళ హక్కు కావాలి అని మేము అంటాం. ఉపాధి అభివృద్ధి దిశగా జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ముందుకు వెళుతుంది అన్నది. అభివృద్ధి తీసుకొస్తాం, సంక్షేమం ఉంటుంది, ఉచితాలు ఉండవు, సంక్షేమం ఉంటుంది, అందరూ బాగుండాలి, అందరి స్థితిగతులు మెరుగుపడాలని కోరుకుంటుంది. అందుకనే మా మేనిఫెస్టో బ్రహ్మాండంగా ప్రజల్లో ముందుకు వెళుతాం. ప్రతి గ్రామ పంచాయతీకి మేము సంవత్సరానికి 1 కోటి రూపాయల బడ్జెట్ ఇస్తామంటున్నాం. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని అంటున్నాం. కాబట్టి ఇంతకన్నా ఏం కావాలి? ఒక రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అవ్వాలంటే టూరిజాన్ని గొప్పగా డెవలప్ చేస్తామని చెప్తున్నాం. ఒక చిన్న గోవా చూసుకోండి, ఎంతమంది టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంది. 972 కిలోమీటర్లు ఉన్న మన తీర ప్రాంతం ఉన్న మనం ఎందుకు చేయట్లేదు? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి.
అనేక విషయాలు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మేధో సంపత్తికి ఎక్కడా లేదు. మన వాళ్ళు వెళ్ళి అమెరికాలో ఎంత చక్కగా ముందుకు తీసుకువెళ్తున్నారో చూడండి. ఇంత మేధో సంపత్తి ఉన్న రాష్ట్రాన్ని మనం ఈ విధంగా అధోగతి పాలు ఎందుకు చేస్తున్నాం? మన పిల్లలు ఎందుకు బెంగళూరుకి వెళ్తున్నారు? మన పిల్లలు ఎందుకు మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నారు? ఈ విధంగా ఇక్కడ ఉపాధి లేక, ఉద్యోగాలు లేక వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉపాధి సృష్టించుకోవాలి. ప్రతి గ్రామ పంచాయతీకి 10 సూక్ష్మ చిన్న పరిశ్రమలు తయారు చేస్తామని మేము పెడుతున్నాం. ప్రజలు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రజలు ప్రభుత్వం దగ్గర దేహి అని చూడాల్సిన అవసరం లేదు. ఆత్మ గౌరవంతో వాళ్ళు సంవత్సరానికి 15,000 కాదు, నెలకు 15,000 వాళ్ళు సంపాదించే విధంగా జై భారత్ నేషనల్ పార్టీ చేస్తుంది. వాళ్ళని ఆ భరోసా ఇస్తాం. ఏం సార్ మీ అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి అవడమా? సీఎం. ఐ హ్యావ్ టు బి ఏ చేంజ్ మేకర్ అవ్వాలి నేను ఎప్పుడు కూడా. ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒక్క గొంతు వినిపించినా పర్లేదు, దానిలో మార్పు తీసుకొచ్చే విధంగా అవుతుంది. ప్రజలు కోరుకుంటే ఏమైనా అవ్వచ్చు. ప్రజలకు వదిలేస్తాం. మనం ఇది కావాలి అన్న టార్గెట్ కాదు మనకి. ఎప్పుడు కూడా భగవద్గీతను నమ్ముతాను నేను. కర్మణ్యేవాధికారిస్తే నీ కర్మ నీ కర్తవ్యం నువ్వు 100% ఖచ్చితంగా చెయ్యి. ఫలితం మీద నువ్వు ఆశించకుండా నీ ప్రయత్నాలు పెట్టు. ఫలితం ప్రజలు వాళ్ళు మనకేమి ఇవ్వాలంటే వాళ్ళు అది ఇస్తారు. కానీ మన ఎఫర్ట్స్లో మనం ఎప్పుడు కూడా 100% మనం పెట్టాలన్న కాన్సెప్ట్ మేము ముందుకు వెళ్తాం. ఎవరు వస్తారు సార్ 24 అధికారం ఎవరు వస్తారని మీ అభిప్రాయం? ప్రజలు నిర్ణయిస్తారు. జేడీ గారికి ఎవరు వస్తారు? డెఫినెట్ గా మా ఆశయాలు మా సిద్ధాంతాలు తీసుకొని వాళ్ళు జై భారత్ నేషనల్ పార్టీకి పెద్ద పీట వేస్తారని మేము అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయం మా కోసం కేటాయించినందుకు. మీ సిద్ధాంతాలు ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళాలి. మీరు ఏదైతే అనుకున్నారో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను మా మేరమీడి తరపు కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భారత్.